ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎక్కడ విన్నా ఒకటే పేరు మారుమోగిపోతుంది. అదే రాక. పుష్ప మూవీతో ప్రపంచవ్యాప్తంగా తన మేనరిజంతో, నటనతో ఒక ప్రభంజనం సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీతో చేతులు కలిపారు. జవాన్ సినిమాతో 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి భారతీయ సినిమా రికార్డులను తిరగరాసిన అట్లీ ఇప్పుడు బన్నీని ఎలా చూపించబోతున్నారనేది ప్రతి సినిమా అభిమానిలోనూ నెలకొన్న అతిపెద్ద ప్రశ్న. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి రాక అనే టైటిల్, కొన్ని ఫస్ట్ లుక్ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టైటిల్ అనౌన్స్ చేయగానే అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. రాక అంటే ఒక శక్తివంతమైన పేరు, ఒక రకమైన ఆధిపత్యం. కానీ ఫిలిం నగర్ వర్గాల్లో ట్రేడ్ అనలిస్టుల మధ్య ఇప్పుడు ఒక కొత్త చర్చ స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఉన్న హైప్ ఈ భారీ ప్రాజెక్టుకు సరిపోతుందా, లేక మేకర్స్ ఇంకాస్త డోస్ పెంచాలా అనేదే ఈ చర్చ సారాంశం. నిజానికి అల్లు అర్జున్, అట్లీ ఇద్దరు మాస్ ప్రేక్షకులను ఊగిపోయేలా చేయడంలో దిట్టలు. బన్నీ తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్తదనాన్ని చూపిస్తూ తనను తాను రీఇన్వెంట్ చేసుకుంటారు. అటు అట్లీ కథలో ఎమోషన్ ఎంత ఉన్నా దానికి పవర్ఫుల్ ఎలివేషన్లు జోడించి ప్రేక్షకుడికి గూస్ బంప్స్ తెప్పించడంలో మాస్టర్. వీరిద్దరి కలయిక అంటేనే ఒక విస్ఫోటనం లాంటిది. అయితే పాన్ ఇండియా స్థాయిలో, ముఖ్యంగా నార్త్ మార్కెట్ లో కూడా ఈ సినిమా సంచలనం సృష్టించాలంటే కేవలం టైటిల్, స్టార్ కాస్ట్ ఉంటే సరిపోదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం రాకా సినిమాలో కంటెంట్ పరంగా ఇంకాస్త న్యూనెస్ ఉండాలి. గతంలో అట్లీ తీసిన సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నా రాకా కోసం అంతకు మించి ఏదో ఒకటి ప్లాన్ చేయాలని వారు సూచిస్తున్నారు. అల్లు అర్జున్ ఇమేజ్ ఇప్పుడు కేవలం సౌత్ ఇండియాకు మాత్రమే పరిమితం కాలేదు. ఇక రాకా సినిమా ప్రమోషన్స్, మేకింగ్ ప్రతి స్టెప్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ విషయంలో కూడా ఎక్కడా రాజీ పడటం లేదని తెలుస్తోంది. భారీ సెట్టింగ్లు, అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్లు, స్టార్ కాస్టింగ్ ఇలా ప్రతి విషయంలోనూ సినిమా గ్రాండ్ గా ఉండబోతోంది. కానీ సినిమా విషయంలో కీలక పాత్ర పోషించేది కేవలం భారీతనం మాత్రమే కాదు, ఆ పాత్రలో ఉండే మాస్ ఎలివేషన్స్. అట్లీ సినిమాల్లో హీరో ఎంట్రీ లేదా ఇంటర్వెల్ సీన్లు ఒక రేంజ్ లో ఉంటాయి. రాకా మూవీలో బన్నీని ఒక సరికొత్త అవతార్లో, మునిపెన్నడూ చూడని రీతిలో చూపించేందుకు అట్లీ కసరత్తులు చేస్తున్నారట. మరోవైపు సోషల్ మీడియాలో బజ్ మాత్రం రోజు రోజుకు పెరిగిపోతోంది. కానీ ఇది సరిపోదు. పాన్ ఇండియా రేంజ్ లో ఒక సినిమా నిలబడాలంటే ఆ సినిమా గురించి ప్రతిరోజు ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉండాలి. ముఖ్యంగా పాటలు, టీజర్ విడుదలైనప్పుడు అవి నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవ్వాలి. రాకా మేకర్స్ త్వరలోనే ఆ దిశగా అడుగులు వేయబోతున్నారని, త్వరలోనే ఒక పవర్ఫుల్ అప్డేట్ తో రాబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ తన శైలికి భిన్నంగా ఈ సినిమాలో కనిపించబోతున్నారని, యాక్షన్ సీక్వెన్స్ల కోసం ఆయన ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నారని తెలుస్తోంది. అట్లీ మార్క్, కమర్షియల్ హంగులకు బన్నీ స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తోడైతే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వేట మొదలైనట్లే. అయితే ట్రేడ్ వర్గాల హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని మేకర్స్ తమ వ్యూహాలను మారుస్తారా, లేక తమ వద్ద ఉన్న సర్ప్రైజ్ ఎలిమెంట్స్ తో నేరుగా థియేటర్లోనే బ్లాస్ట్ చేస్తారా అన్నది వేచి చూడాలి. ఈ భారీ ప్రాజెక్టుకు రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందించబోతున్నట్లు తెలుస్తోంది. అట్లీ సినిమాల్లో మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకువెళ్తాయి. ఇప్పటికే అల్లు అర్జున్ పాటలకు నార్త్ ఇండియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. దానికి అనిరుద్ మాస్ బిట్స్ తోడైతే మ్యూజిక్ పరంగా కూడా ఈ సినిమా పాన్ ఇండియా రికార్డులను తిరగరాయటం ఖాయం. ఈ సినిమాలో బన్నీ సరసన నటించే హీరోయిన్ విషయంలో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ లేదా సమంత పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అట్లీ తన సినిమాల్లో హీరోయిన్లకు కూడా మంచి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఒక స్టార్ హీరోయిన్ ను ఎంపిక చేయడం ద్వారా పాన్ ఇండియా అపీల్ ను మరింత పెంచాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ లేదా లైకా ప్రొడక్షన్స్ వంటి భారీ సంస్థలు నిర్మించే అవకాశం ఉందని, బడ్జెట్ దాదాపు 300 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. యాక్షన్ సీక్వెన్స్ల కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్లను తీసుకొచ్చే ఆలోచనలో అట్లీ ఉన్నట్లు తెలుస్తోంది. జవాన్ తర్వాత అట్లీ రేంజ్ గ్లోబల్ స్థాయికి వెళ్లడంతో విజువల్స్ పరంగా ఈ సినిమాను అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నారు. రాకా నిజంగా బ్లాక్ బస్టర్ అవ్వాలంటే మేకర్స్ డోస్ పెంచాల్సిందే అన్నది వాస్తవం. అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ఫలితం కూడా ఆ రేంజ్ లో ఉండాలంటే కంటెంట్ లో పవర్, ప్రమోషన్స్ లో ఫైర్ ఉండాలి. ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం తమ హీరోను వెండి తెరపై రాకాగా చూసేందుకు ఊపిరి బిగ్గబట్టి ఎదురు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ సినిమా గురించి ఇంకెన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తాయో చూడాలి. మొత్తానికి రాకా బాక్స్ ఆఫీస్ వేట ఏ తీరానికి చేరుతుందో కాలమే నిర్ణయించాలి.